హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్. గత 1 వీక్ నుంచి మనము సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఒక పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శించడానికి ఆవిర్భవించింది. సోషల్ మీడియాలో టాక్స్ కానీ డిస్కషన్స్ కానీ మొత్తం కూడా దాని గురించే జరుగుతున్నాయి అన్న విషయము మనందరికీ తెలిసే. గత పాలిటీ ఫ్యాకల్టీగా ఈ విషయాల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఈ ఉద్యమాలు అనేటటువంటివి వస్తాయి, ముఖ్యంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఎందుకు వస్తాయి, అసలు రావడానికి గల రీజన్స్ ఏంటి, ఈ ఉద్యమాల చరిత్ర అనేది కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉందా, ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా సరే వీటికి మూలాలు ఉన్నాయా అన్న విషయం పైన నేను స్టడీ చేయడం అనేది జరిగింది. ఒక వర్గం కానీ, ఒక ప్రాంతం కానీ, లేకపోతే ఒక జనరేషన్ ఆఫ్ గ్రూప్ కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళు పొందాల్సినటువంటివి పొందలేదు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఏ రాజరిక పరిపాలనలో చూసుకున్నా, ప్రజాస్వామ్య పరిపాలన విధానంలో చూసుకున్నా ఇది కామన్ అన్న విషయం అనేది మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతము ఈ కాలంలో ఉన్నటువంటి యువతరాన్ని మాత్రము సాటిస్ఫై చేయడం అనేది చాలా అవసరమని ప్రభుత్వాలు గ్రహించాలి. అయితే దీని యొక్క చారిత్రక నేపథ్యం అంటే నేను ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నానో, ఏ పార్టీ ఆవిర్భవించినటువంటి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నటువంటి విషయం మీ అందరికీ అర్థమై ఉంటుంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఏదో ఒకటి పొందడానికి లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ఉన్నటువంటి సందర్భంలో నిరసనను వ్యక్తం చేస్తారు. అదే ప్రపంచ చరిత్రలో మనం చూసుకున్నట్లయితే 1215 సంవత్సరంలో ఇంగ్లాండ్ ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకతను చూపడం అనేది జరిగింది. ఇంగ్లాండ్ యువత, ముఖ్యంగా యువత ఆ 1215 సంవత్సరంలో ఆ దేశం యొక్క ప్రజలు కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి యువత కానీ ఏమైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని గ్రహించినటువంటి ఆనాటి రాచరిక ప్రభుత్వము మాగ్నా కార్టా అనేటటువంటి ఒక నూతనమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు స్వేచ్ఛా స్వతంత్రాలను, ప్రాథమిక హక్కులను ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఒక దేశంలో ఉన్నటువంటి యువతకు స్వేచ్ఛా స్వతంత్రాలు, ప్రాథమిక హక్కులు లేకపోతే ప్రభుత్వాలపైన తిరుగుబాటు చేస్తారు అన్న విషయం అనేది మనకి ఇక్కడ అర్థమైంది. ఆ తిరుగుబాటు మూలంగానే ఇంగ్లాండ్ ప్రభుత్వము 1215 సంవత్సరంలో మాగ్నా కార్టా అనే చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు మన భారతదేశంలో సోషల్ మీడియా వేదికగా ఈ కాక్రోచ్ పార్టీ అనే ఉద్యమం ఏ విధంగా వచ్చిందో అది ఆనాటి ఉద్యమంతో పోల్చుకోవటానికి ఎలాంటి సందేహం అనేటటువంటిది లేదు. దీని తర్వాత చూసుకున్నట్లయితే 1789 సంవత్సరంలో ఫ్రెంచి దేశంలో విపరీతమైనటువంటి పోరాటాలు వచ్చినాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత వీధులలోకి రావడం అనేది జరిగింది. ఈ ఫ్రెంచి దేశంలో 1789లో జరిగినటువంటి దీనిని మనము చరిత్రలో చూసుకున్నట్లయితే ఫ్రెంచి విప్లవము అని అంటాం. ఆ విప్లవం యొక్క చారిత్రక నేపథ్యాన్ని మొత్తం మీరు స్టడీ చేసినట్లయితే ఆనాటి యువత స్వేచ్ఛ కోసము, స్వతంత్రాల కోసము, సమానత్వము కోసమే పోరాటం చేసినారు. ముఖ్యంగా స్వేచ్ఛ సమానత్వాల కోసం పోరాటం చేసినారు ప్రభుత్వాలపైన. విప్లవం అంటేనే మార్పు. అంటే ఈనాడు మన భారతదేశంలో
ప్రభుత్వాలపైన యువత చేస్తున్నటువంటి నిరసన భారతదేశంలో మాత్రమే పుట్టినది కాదు అన్నటువంటి విషయం అనేది మనకు అర్థమవుతా ఉంది. ఆనాటి ఫ్రెంచి ప్రభుత్వము ప్రజలకు ఏమి ఇవ్వలేదు, స్వేచ్ఛ ఇవ్వలేదు, సమానత్వం అనేది ఇవ్వలేదు. కాబట్టి వాటిని పొందడం అనేది మా హక్కు అని భావించినటువంటి ఆనాటి యువత ప్రభుత్వాలపైన తిరుగుబాటు చేశారు. ఆ విప్లవం అనేది ఈ రోజున మనం చదువుకుంటున్నామనంటే యువతరము వారికి కావలసినటువంటి వాటి కోసము చేసినటువంటి పోరాటమే. దీని మూలంగానే ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం అనేది లభించింది. ఆ ఫ్రెంచి విప్లవము ఆధారంగానే మన భారత రాజ్యాంగంలోనికి కూడా స్వేచ్ఛ, సమానత్వాలను గ్రహించాము, తీసుకున్నాము అన్నటువంటి విషయం అనేది మనకు అర్థమవుతూ ఉంది. మూడవదిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రష్యా రెవల్యూషన్ వచ్చింది. 1917 సంవత్సరంలో రష్యా విప్లవాన్ని గురించి మనం చదువుకుంటాం. ఈ రష్యా దేశం అనేటటువంటిది కూడా ఆ రష్యా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, ముఖ్యంగా యువతకు కానీ ఏమివ్వలేదు అనంటే ఈ ఆర్థిక ప్రజాస్వామ్యం కానీ, ఆర్థిక న్యాయం కానీ, రాజకీయ న్యాయం కానీ, సాంఘిక న్యాయం కానీ ఇవ్వలేదు. సోషల్ ఈక్వాలిటీ లేదు, ఎకనామికల్ ఈక్వాలిటీ అనేది లేదు, పొలిటికల్ ఈక్వాలిటీ అనేటటువంటిది లేదు. ఆ దేశం యొక్క యువత, రష్యా దేశం యొక్కట మాకు రాజకీయ సమానత్వం అనేది కావాలి, సాంఘిక సమానత్వం అనేది కావాలి, ఇంకేం కావాలి, సాంఘిక సమానత్వము, రాజకీయ సమానత్వము, ఆర్థిక సమానత్వాలు కావాలని చెప్పేసి విపరీతమైనటువంటి పోరాటాలు చేశారు. ముఖ్యంగా యువత పోరాటం చేశారు. యువతతో పాటు కార్మికులు కూడా పోరాటం చేశారు. దీన్ని కార్మిక విప్లవము అని కూడా అనొచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి యువత పోరాటం చేశారు. ఈనాడు మన దేశంలో ఉన్నటువంటి యువత కూడా ప్రభుత్వాలను ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అది ఏ ప్రభుత్వమైనా సరే కావచ్చు. అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది, ఒక దేశం యొక్క బాధ్యత ఏంది, ఒక రాజరికం యొక్క బాధ్యత ఏందనంటే ప్రజలకు కావలసినటువంటి వాటిని ఇవ్వడము అన్న విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి రష్యా విప్లవం వచ్చింది 1917లో. విప్లవం అంటే మార్పే. అంటే యువత ఆనాడు ఈ రాజకీయ సమానత్వం కోసము పోరాటము చేయకపోయి ఉంటే ఆ దేశంలో విప్లవం అనేటటువంటిది వచ్చేది కాదు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దీని తర్వాత 1919 సంవత్సరంలో చైనా ఉద్యమం అనేది రావడం అనేది జరిగింది. అక్కడ ఆధునికమైనటువంటి చైనాను తీసుకొని రావాలి, ఆధునిక చైనా దేశాన్ని నిర్మించాలి, చైనా దేశం యొక్క పరిపాలన విధానంలో మార్పులు రావాలని చెప్పేసి 1919లో చైనా దేశంలో దాని చైనా మే 4th ఉద్యమం అనంటాం. ఆ దేశంలో యువత కూడా పోరాటం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఫ్రాన్స్ దేశంలో యువత ఉద్యమాలు చేసినారు, అమెరికా దేశంలో ఉద్యమాలు చేసినారు, జర్మనీ దేశంలో ఉద్యమాలు చేసినారు. మన భారతదేశంలో కూడా అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడం అనేటటువంటిది జరిగింది. ప్రభుత్వాలపైన నిరసనలు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి హక్కు, మనందరి హక్కు. ఇక మన భారతదేశం యొక్క చరిత్రలో చూస్తే 1600 సంవత్సరము నుండి 1947 సంవత్సరం వరకు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించారన్న విషయం తెలిసే. ఈ 1600 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వ్యాపార కార్యకలాపాలను, రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించి భారతదేశం యొక్క యువతను పీడించి పిప్పి చేయడం అనేది జరిగింది. అంటే కొన్ని మంచి కార్యక్రమాలు చేసినారు, కొన్ని మన భారతదేశాన్ని దోచుకొని పోయే కార్యక్రమాలు కూడా చేసినారు. ఒక పిల్లిని రూమ్లో వేసి కొడితేనట అది ఖచ్చితంగా పులవుతుందట. మళ్ళీ ఒక బాలునంట తీసుకొని గోడకి ఎంత స్పీడ్గా కొడితే అంతే స్పీడ్గా మన వైపు వస్తుందట. యువతను రూమ్లో వేసి బంధించడం అనేది జరగదు, కొంతకాలం వరకే బంధించవచ్చు. వాళ్ళు ఒక రోజున బంధించి అట్లనే ప్రెషర్ కుక్కర్ లాగా వాళ్ళని ఒత్తి పెడితే బ్లాస్ట్ అయిపోతారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన కూడా అదే అని నేను అనుకుంటా ఉన్నా. ఆ విధంగా బ్రిటిష్ వారి యొక్క పరిపాలన విధానానికి వ్యతిరేకంగా చూసి యువతలో ఒకేసారి వాళ్ళు అణిచివేసుకున్నటువంటి ఆ వేదన
భగ్గుమని మండింది ఒకటేసారి బయటకు. దానినే మనము 1857 సిపాయి రివార్ట్ అంటాం. ఈ రోజున స్వతంత్రమైనటువంటి మన భారతదేశంలో మనము జీవిస్తున్నామనంటే ఈ స్వతంత్రమైనటువంటి భారతదేశానికి దీన్ని సాధించుకోవడానికి పునాదులు ఎక్కడ పడ్డాయి అని అంటే 1857 సిపాయిల తిరుగుబాటులో పడ్డాయి. ఆనాడు సిపాయిల తిరుగుబాటులో ఏమేమి వచ్చినాయి, ఎందుకు వచ్చిందని మనకు తెలుసు. అక్కడ మత కార్యక్రమాలకు వ్యతిరేకంగా, సాంఘిక కార్యక్రమాలకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి తీసుకొచ్చినారు. ముఖ్యంగా ఎన్ఫీల్డ్ రైఫిల్, దానిని పంది కొవ్వు ఆవు కొవ్వుతో తయారు చేసి మీరు ఉపయోగించండి అని చెప్పేసి మన సైనికులకు ఇస్తే సైనికులు ఒప్పుకోలే. బలవంతం పెడితే ఏమవుతుంది, సైనిక తిరుగుబాటు వచ్చింది. మంగల్ పాండే అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా సైనికుల తరపున తిరుగుబాటు చేయడం జరిగింది. ఏమైంది, మళ్ళా ఉరిదీసి చంపేసినారు. ఉరిదీసి చంపేస్తే ఉద్యమం ఆగిందా? ఒకరిని చంపేస్తే ఉద్యమం ఆగలే. ఆ విధంగా ప్రారంభమైంది యువత తిరుగుబాటు మన భారతదేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. దాని తర్వాత రెండోదిగా మనం చూసుకున్నట్లయితే 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగింది. దానిని 1911 సంవత్సరంలో రద్దు చేసినారు. ఒక దేశాన్ని లేదా ఒక ప్రాంతాన్ని రెండు ముక్కలుగా విభజించడము అనేటటువంటి సిద్ధాంతం అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతదేశంలో యువత తిరుగుబాటు చేసింది. అంటే ప్రభుత్వాలు మాకు అధికారం ఉంది కదా, మా ఇష్టం వచ్చినట్టుగా మేము నడుచుకుంటామంటే యువత కొంతకాలం వరకు మాత్రమే వేచి చూస్తారు. ఈ విధంగా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతదేశంలో యువత వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినారు. దాని తర్వాత 1920వ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే నాన్ కోఆపరేషన్ మూమెంట్ వచ్చింది. దానినే సహాయ నిరాకరణ ఉద్యమం అంటాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి యువత కానీ ఎవ్వరు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి ఏం చేయొద్దు, ఎలాంటి సహాయాలు అందించవద్దు అన్నటువంటి ఉద్యమం. ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్యమానికి, ఆనాడు వచ్చినటువంటి ఉద్యమానికి ఏమి తేడా లేదని నేను అనుకుంటున్నా, నా సొంత అభిప్రాయం ప్రకారం. ఈ విధంగా ప్రభుత్వం అనేది కూడా ప్రజలకు అనుకూలంగా లేనప్పుడు, దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అనుకూలంగా లేనప్పుడు, రైతులకు అనుకూలంగా లేనప్పుడు, మహిళలకు అనుకూలంగా లేనప్పుడు, విద్యార్థులకు అనుకూలంగా లేనప్పుడు ఏదో ఒక ఖచ్చితంగా మనకేమొస్తుంది, ఉద్యమాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు గమనించుకుంటూ ముందుకెళ్తే చాలా మంచిదని చెప్పేసి నా రిక్వెస్ట్. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు రావడం, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు రావడం అనేది ఇప్పుడున్నటువంటిది ఏమి కాదు. ఇదంతా ఉన్నటువంటి యువత తెలుసుకుంటే చాలా మంచిది. ప్రభుత్వాలు కూడా ఈ విషయాల గురించి ఆలోచిస్తే చాలా మంచిది. దాని తర్వాత చివరికి 1942లో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. క్విట్ అంటే వెళ్ళిపోండి, మా భారతదేశంలో మీరు ఉండటానికి అవకాశమే లేదు అని చెప్పేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిండ్రు మన భారతదేశంలో ఉన్నటువంటి యువత. ఈ రోజున స్వతంత్రమైనటువంటి దేశంలో మనం ఉన్నాం. అంటే ఈ కాక్రోచ్ మూమెంట్ అనేటువంటిది ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఇక దీనికి మనకి 1950వ సంవత్సరంలో మన భారతదేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత కూడా ఏమి ఉద్యమాలు ఆగలే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది. ఒక రోజున ప్రజల పక్షాన అది నిలబడలేదు కాబట్టి ప్రభుత్వాన్ని కూడా గద్దె దించినటువంటి చరిత్ర మన మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఓటమిని చూసినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. యువతకు ఆ పవర్ ఉంది మన భారతదేశంలో. ప్రభుత్వాలని గద్దెను ఎక్కించగలవు, ప్రభుత్వాలను గద్దెలు దించగలవు, ప్రభుత్వాలను పొగడగలవు, ప్రభుత్వాలను విమర్శించగలవు. అందుకే ఎవరితో పెట్టుకున్న యువతతో, ముఖ్యంగా విద్యార్థులతో పెట్టుకోవద్దని ఒక నినాదం. ఈనాడు నిరుద్యోగులు, విద్యార్థులు అందరు ఇందులో కలిసిపోయినారు. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళ యొక్క వాగ్దానాలను నిలబెట్టుకోవడం లేదు కాబట్టి. ఆ విధంగా ఒకనాడు కాంగ్రెస్ పార్టీ గద్దె దిగిపోయింది, ఈనాడు చాలా రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయింది. ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడున్నటువంటి యువత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజెంటు,
రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఎందుకనంటే ప్రశ్నించడం అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కు అని యువతకు తెలుసు. ఒకనాడు తెలియదేమో, ఈనాడు తెలుసు. ప్రజాస్వామ్యాన్ని విమర్శించడము, ప్రజాస్వామ్యాన్ని కోరుకోవడము, ప్రజలను అభివృద్ధి వైపు తీసుకొని రానటువంటి ప్రభుత్వాలపైన గొంతు చించుకొని విమర్శించేటటువంటి స్థాయికి యువత చేరిపోయినారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకనాడు పరిస్థితులు వేరే, ఈనాడు సోషల్ మీడియా. దేశంలో ఎంతమంది యువత ఉన్నారో అంతమంది చేతుల్లో సోషల్ మీడియా ఉంది. ఒక పోస్ట్ పెడితే లక్షల మందికి చేరిపోతూ ఉంది. కాబట్టి ఈనాడు జరుగుతున్నటువంటి ఈ కాక్రోచ్ మూమెంట్, ఈ నిరసన అనేటటువంటిది ఏనాటి నుంచో ఉంది అన్న విషయాన్ని కూడా మనం గ్రహిస్తే చాలా మంచిది. ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వమైనా సరే, రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకుంటే మంచిది. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన విధానం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన తప్పనిసరిగా ఉంది. అంటే ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ నెరవేర్చడము సాధ్యమవుతుందని నేను అంటలేదు. కానీ వాగ్దానాలు ఇచ్చేటప్పుడే ఆలోచించాలి. కనీసమైనటువంటి అవసరాలైనా సరే తీరిస్తే చాలా మంచిది. ఎందుకంటే మన భారతదేశంలో కేంద్రంలోనైనా సరే, రాష్ట్రంలోనైనా సరే ప్రభుత్వాలు మంచిగానే పరిపాలిస్తూ ఉన్నాయి. కానీ ఎందుకు యువత మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అన్న విషయాన్ని గురించి కూడా ఆలోచిస్తే మంచిది. ప్రశ్నిస్తున్నారు అని అంటే మన పరిపాలన విధానంలో మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రెండు ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వమైనా సరే, రాష్ట్ర ప్రభుత్వమైనా సరే, మేము అధికారంలో ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి, ముఖ్యంగా యువతకు సేవ చేయడానికి అన్న విషయాన్ని గమనిస్తే చాలా మంచిది. ఎందుకనంటే యువత చాలా సంఖ్యలో ఉంది. ఇప్పుడు మనకి ప్రభుత్వాలని కింద మీద చేసే శక్తి కూడా యువతకు ఉంది. కాబట్టి ఒక భారత రాజ్యాంగాన్ని బోధించేటటువంటి ఒక లెక్చరర్గా, ప్రజాస్వామ్య పరిపాలన విధానాన్ని చదువుకున్నటువంటి ఒక సామాన్య భారతీయ పౌరుడిగా ఈ విషయాలన్నిటినీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు తెలియచేయాలనుకున్నా. ఇప్పుడు ఏదో ఆన్లైన్ వేదికగా జరుగుతున్నటువంటి మూమెంట్ అనేది ఈనాడు ఉందే కాదు. ఈ భావం, ప్రశ్నించే తత్వం అనేటటువంటిది ఈనాటి నుంచో మన భారతదేశంలో కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి యువతకు కానీ ఉన్నటువంటి ఆలోచన విధానము అని నాకున్నటువంటి ఆలోచనను మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రశ్నించడం అనేది మన హక్కు. ప్రభుత్వాల నుంచి మంచి పరిపాలన విధానాన్ని పొందడం అనేది మన అందరి హక్కు. అయితే ఈ ప్రశ్నించే తత్వం అనేటటువంటిది కూడా రాజ్యాంగబద్ధంగా ఉంటే చాలా మంచిది అన్న విషయాన్ని కూడా ప్రశ్నించేటటువంటి యువతకు అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైనటువంటి మనవి చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రశ్నించండి, ప్రభుత్వాల నుండి మంచి పరిపాలన విధానాన్ని పొందండి.